వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను, కాకపోతే కొంచెం కోల్డ్ అయింది. అది కూడా హారికక్క వల్ల అయింది. సో నేను మళ్ళీ మీ ముందుకు ఎందుకు వస్తున్నా అంటే, ఇప్పుడు మనం తిరుపతి వెళ్తున్నాం. సో ఫస్ట్ మా 3 కోతుల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నా గాయస్. దట్స్ మీకు ఆల్రెడీ తెలుసు, వీళ్ళు హారిక రెడ్డి, తన్మయ అక్క. సో మేము స్టార్ట్ అయ్యామన్నమాట స్టేషన్కి. సో స్టేషన్లో మా గ్యాంగ్ మొత్తం అందరం రెడీగా ఉన్నామన్నమాట ట్రైన్లో దూసుకెళ్ళిపోవడానికి. సో అలా మేము ట్రైన్లో ఎక్కగానే ఫస్ట్ మేము చేసే పని యూనో ఆడామన్నమాట. ఒక్కొక్కరిని మామూలుగా రోస్ట్ చేసుకోలేదు ఈ వీడియోలో. మేము ఫుల్ టైంపాస్ అయిందనమాట. సో అలా మేము చిల్ అయిపోయి ట్రైన్ దిగాము. ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట మేము తిరుపతికి. మేము ఇప్పుడే రూమ్కి దిగాము. ఫస్ట్ మనం ఒక ఆర్టిస్ట్ని కలుద్దాం. దట్ ఇస్ శ్రీత. లాస్యస్లో ఆంధ్రాలో ఉన్న 5 ముఖ్యమైన గ్యాంగ్స్టర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక్కొక్కరి గురించి ప్రెజెంటేషన్. షల్ వి టేక్ లుక్ సార్? అండ్ ఇంకా చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. దిస్ ఇస్ అవర్ ఫ్లాట్. ఇది కిచెన్ అండ్ ఇట్స్ జాయినింగ్ టేబుల్. దిస్ బాత్రూమ్ నేను చూపించకూడదు కాబట్టి, అండ్ దిస్ ఇస్ ఈ ఒక బెడ్రూమ్ అన్నమాట. అండ్ వీ హ్యావ్ అ సూపర్ గుడ్ బాల్కనీ. అది హైవే రోడ్ గాయస్. ఇక్కడ కార్ షోరూమ్ ఉంది, అంతకు మించి డిగ్రీ కాలేజ్ ఉంది. నెక్స్ట్ దాని తర్వాత డోర్ మూసుకున్నా. శ్రీహిత వాళ్ళ మమ్మీ ఆంటీ హాయ్ చెప్పండి ఆంటీ. ఇంకా పెద్ద పెద్ద కళాకారులు మన దగ్గర ఉన్నారు. సాయి నిఖిత, కాటూరి కాట్, దిస్ శ్రీ నర్తన, బట్ డోంట్ నో దట్ రెడ్డి. షీ ఇస్ ద బెస్ట్ కళాకారిణి. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. And last and final we'll introduce my bro. Hi guys. Bye guys. This is the vlog of our guys. సో అట్లా ఫుల్ చిల్ అయ్యి నెక్స్ట్ రీల్స్కి ప్లాన్ చేసుకున్నాము. మేము రీల్స్ చేస్తున్నాము. సీదర్ మా కళాకారులు రీల్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సి రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్, ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. సో అట్లా ఫుల్ అలసిపోయామని చెప్పి రీల్స్ చేసి లంచ్ కానిచ్చామన్నమాట. తర్వాత రెడీ అయిపోవడానికి స్టార్ట్ అయిపోయాము. అందరం ఒకరి తర్వాత ఒకరం ఫుల్ మేకప్ వేసుకొని రెడీ అయిపోయాము ప్రోగ్రామ్కి. సో ఒక్కొక్కరు ఆర్టిస్టులను చూడండి మీరే. సో అక్కడ నుంచి మంచిగా మేము స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోయాము అందరం కలిసి. ఇప్పుడు మనకు ఒకరిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మళ్ళీ నేను, హారిక రెడ్డి అని. ఇప్పుడు ఆమె వేసే స్టైల్ చూస్తే మీరు అదే కింద మీద పడిపోతారు అనమాట. చూడండి, యావిగో హారిక రెడ్డి. మంచిగా మేము ప్రోగ్రామ్ చేసినాం. యాక్చువల్లీ వీడియోస్ దొరకలేదు గాయస్, మేము ఎవరం తీసుకోలేదు. సో మళ్ళీ రిటర్న్ రూమ్కి వెళ్ళిపోతున్నాం అందరం కలిసి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సో నెక్స్ట్ ఫుల్ మంచిగా నైట్ అంతా రెస్ట్ తీసుకొని కింద గుళ్ళు చూడడానికి వెళ్ళిపోయాము. గుళ్ళో ఫోన్స్ అలౌ లేవు కాబట్టి వీడియోస్ తీయలేకపోయా గాయస్. మేము ఇప్పుడే తిన్నాము, చాలా తిరిగాము యాక్చువల్లీ, కాకపోతే ఫోన్లో ఎలా లేదనేసరికి ఏం చేయలేదు. సో షిజ్నికి గాయస్. హాయ్ గాయస్. హారిక రెడ్డి
Arkareddy, she is out of station, guys. We'll meet you. సో ఫుల్ అలసిపోయాం అలా తిరిగి తిరిగి. ఇంకా స్టేషన్కి స్టార్ట్ అయిపోయాం అందరం తట్టా బుట్టా చదువుకొని. ఆ స్టేషన్లో కూడా ఫుల్ అలసిపోయాం గైస్. ట్రైన్ ఎక్కగానే పడుకున్నాము. ఆ హైలైట్ ఏంటంటే ఆ ట్రైన్లో నైట్ మిడ్ నైట్ లేచి చూస్తే శ్రీహిత డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది. దెబ్బకి దాడుచుకున్నా నేనైతే. తర్వాత వాళ్ళ మమ్మీ కూడా పడుకోలేదు. సో మాకు వెళ్ళేటప్పుడు ట్విస్ట్ ఏంటంటే అన్నీ అప్పర్ వచ్చినాయి అనమాట. సో అలా గుడ్ మార్నింగ్ గాయ్స్. సో ఫైనలీ మేము కాచిగూడలో దిగిపోయాము. సో ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీగా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాము. సో ఇప్పుడు నేను 2 మబ్బులను వేసుకొని మా ఇంటి దగ్గర ఉన్నా. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. పైనకేసి మా మమ్మీ చాలా రోజుల తర్వాత చూసింది కదా, షీస్ టూ హ్యాపీ అనమాట. సో అలా వీళ్ళిద్దరిని నేను సో వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక నేను కూడా ఫుల్ టైర్డ్ అయిపోయా. దిస్ ఇస్ ద వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు పద్మా మ్యామ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో మా మమ్మీ డాడీ కూడా నాకు దిష్టి తీయడానికి రెడీగా ఉన్నారు. సో బాయ్ గాయ్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను ఇంకా ఏమైనా చేంజ్ చేసుకోవాలి నా ఎడిటింగ్లో అంటే ప్లీజ్ డూ కామెంట్. లవ్ యూ ఆల్. బాయ్. సీ యూ సూన్.